హలో మరియు నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ కంచన్. ఈ వీడియోలో లివర్ రోగి ఖాళీ కడుపుతో ఖర్జూరం తినవచ్చా లేదా తినకూడదా అనే విషయంపై మీతో మాట్లాడబోతున్నాను. మరి వీడియోను ప్రారంభిద్దాం. మీకు అందరికీ తెలిసినట్లే లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది 500 కంటే ఎక్కువ పనులు చేస్తుంది. మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలను బయటకు పంపించడం, మన రక్తాన్ని శుద్ధి చేయడం, మనం తినే ఆహారాన్ని జీర్ణించడంలో సహాయపడడం, డీటాక్సిఫికేషన్ కూడా మన లివర్ చేసే ముఖ్యమైన పనులే. దీంతో పాటు హార్మోన్లను నియంత్రించడంలో కూడా మన లివర్ పాత్ర ఉంది. ఇప్పుడు మన లివర్ దెబ్బతింటోంది అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి అనేక కారణాల వల్ల మీ లివర్ పనితీరు దెబ్బతింటుంది. ఇంకా మీ లివర్ని డ్యామేజ్ చేసే ఇతర కారణాలు ఏమేమి ఉండొచ్చు? ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్నవి మన జీవన శైలి. ఉదాహరణకు మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటివి కూడా మన లివర్పై ప్రభావం చూపుతున్నాయి. మన లివర్కి ఏమవుతోంది? అది డిస్టర్బ్ అవుతోంది. దాని పనితీరు డిస్టర్బ్ అవుతోంది. ఇప్పుడు పనితీరు డిస్టర్బ్ అవుతుంటే స్పష్టంగా మన లివర్కి ఏమవుతుంది? అది ఇన్ఫ్లేమ్ అవుతుంది, లివర్ పెరగడం మొదలవుతుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. మనం ఫ్యాటీ లివర్కి చికిత్స చేయించుకోకపోతే అది ఫైబ్రోసిస్గా మారుతుంది. మనం ఫైబ్రోసిస్కి చికిత్స చేయించుకోలేకపోతే లేదా మనకు లివర్ ఫైబ్రోసిస్ ఉందని డయాగ్నోస్ కాలేకపోతే అది లివర్ సిరోసిస్గా మారిపోతుంది. కాబట్టి చూడండి, మీ శరీరంలో ఏదైనా వ్యాధి వస్తే అది నేరుగా మన లివర్పై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం, లివర్ రోగి ఖజూరును తినవచ్చా లేదా తినకూడదా? ఖజూర్లో మన లివర్కి చాలా మంచిగా ఉండే పోషకాలు ఉంటాయి. మీరు ఖాళీ కడుపుతో ఖజూర్ను తింటే మీ లివర్ పనితీరు మెరుగవుతుంది. ఖజూర్లో ఉండే ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు మీ లివర్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి మీరు ఖజూరును తింటే మీ లివర్ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఖజూరు ఒక రకమైన డీటాక్సిఫికేషన్ పనిని చేస్తుంది. మీరు ప్రతి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో 2 ఖజూర్లు తింటే మీరు లివర్ ఫైబ్రోసిస్తో బాధపడుతున్నా అది లివర్ సిరోసిస్గా మారదు మరియు మీ లివర్ ఫైబ్రోసిస్ నెమ్మదిగా నయం కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి చూడండి, ఖజూరుకు ఎంతటి ప్రయోజనాలున్నాయో. మీరు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నా లేదా మీ లివర్లో వాపు వచ్చినా మీరు ఖజూర్ను సులభంగా తీసుకోవచ్చు. మీరు లివర్ సిరోసిస్ రోగి అయితే ఖజూరును తినడంలో జాగ్రత్తగా ఉండాలి, కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. అంటే మీరు తక్కువ పరిమాణంలో ఖజూరును తీసుకోవాలి. మీరు ఖజూరు నాణ్యతను కూడా చెక్ చేయాలి. అది తాజా ఉందో లేదో చూడాలి. చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఖజూరును లివర్ రోగులు తినకూడదు. అలా చేస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడదు, పైగా మీ లివర్ పై మరింత ఒత్తిడి పడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖజూరును తినాలి, కానీ తక్కువ పరిమాణంలో తినాలి మరియు నాణ్యతను తప్పనిసరిగా చెక్ చేయాలి. అందువల్ల లివర్ రోగి ఖజూరును తినవచ్చా లేదా తినకూడదా అనే విషయం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.